టేక్ ఆఫ్ లేట్ అయినా దెక్కలేంగే సాలా చూసినావులే చాలా దెక్కలేంగే సాలా చూసినావులే చాలా నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా గుండెల్ల గంతులేగా నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేలా చీకాకు లేని ఓ పీకాకులాగా నువ్వు చిండేస్తే యారో యాడి నుంచి వచ్చి గుచ్చుకున్నా నారో మైండ్ గాలు పీక పట్టుకున్నా సోలో సంద్రం నిన్ను ముంచుతున్నా టుమారో మనతోటి బంతోటిలా దేఖ్లేంగే సాలా చూసినావులే చాలా దేఖ్లేంగే సాలా చూసినావులే చాలా. ఈ ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ ఊహాతీతం అనమాట. సినిమా చాలా బాగుంది. క్లీన్ అండ్ గ్రీన్ ఒక డైలాగ్ ఉంటుంది, అడవిలో పిచ్చి మొక్కల్ని పీకేసి మంచి మొక్కలు నాటే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాను పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఎక్కడ కూడా ఒకటి మళ్ళీ ఇంకో డైలాగ్ ఉంటుంది, లోహాలకి డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఉంటాయి, ఇనుము నాలాగా గట్టిగా ఉంటుంది, దూది మెత్తగా ఉంటుంది నా మనసులాగా అని చెప్తాడు. కరెక్ట్ గా ఈ సినిమాలో ప్రతి డైలాగు పవన్ కళ్యాణ్ యొక్క నేటివిటీకి తగ్గట్టుగా తనకి క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడో అలా చూపించాడు. ఒకటే చెప్తున్నా, సినిమా మాత్రం మోగిపోయింది. సెకండ్ పార్ట్ నుంచి ఇంటర్వెల్ తర్వాత షేక్ చేసిండు హరిశంకర్ గారు. ఫ్యాన్స్ కి ఎలా కావాలనో అలా చూపించిండు, ఇచ్చి పడేసిండు. నిజంగా పడే సినిమా ఒక రేంజ్ ఉన్నది. అంటే మన ఒక గబ్బర్ సింగ్ తర్వాత అంటే మళ్ళీ ఒక మంచి హిట్ సినిమా, ఫుల్ మిల్స్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి ఎలా కావాలో పల్స్ పట్టుకొని అలా తీసిండు మన డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు డైరెక్టర్ కి. ఇంకో దేవిశ్రీ ప్రసాద్ కానీ మీసీ ఇద్దరు కొట్టిన మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోయింగ్ లేదు. సీనియర్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. అంటే మన ఓజీ తర్వాత మళ్ళీ వకీల్ సార్ తర్వాత అంటే ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అంటే వరుసగా మూడో సినిమా ఇట్టు పవన్ కళ్యాణ్ గారికి. వకీల్ సాబ్ ఒకటి, ఇది మన ఓజీ తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక ఇట్టు సినిమా అని చెప్పొచ్చు. సినిమా మాత్రం మంచి ఇట్టు సినిమా, బ్లాక్ బస్టర్. ఇంకోటి ఉగాది రోజు రావడం కూడా, ఇక్కడ ఉగాది పండుగ, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ, రెండు కలిసి వచ్చినాయి. ఇది మళ్ళీ ఇంకోటి హాలిడేస్ రావడం, ఇది మంచిగా. ఇప్పుడు 3-4 రోజులు హాలిడేస్ దుమ్ము లేచిపోతుంది కలెక్షన్ లా. ఈ సినిమా మాత్రం సూపర్ ఉంది, ఎక్కడ తగ్గదు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. హరిశంకర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, ఇచ్చి పడేసిన అంటాడు. ఆ డైలాగ్ రివ్యూ, ప్రతి డైలాగ్ చెప్తారు రివ్యూ. అదే డైలాగ్ మన సినిమాలో ఉన్నది. అంటే ఆ డైలాగ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన ట్రైలర్ లా. ఎందుకంటే మన డైలాగ్ ఎక్కడ దాకా పోయిందంటే చాలా సంతోషపడాలి. అంటే ఒక చిన్న డైలాగ్ అక్కడ దాకా పోయిందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. హరిశంకర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఆ డైలాగ్ చెప్పినందుకు, పవన్ కళ్యాణ్ చెప్పినందుకు అది నేను విన్నా. మంచిగా డైలాగ్. సారీ, సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఉగాది శుభాకాంక్షలు. బ్లాక్ బస్టర్. సినిమా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ ఏజ్లో కనిపించాడు ఈ సినిమాలో. బాగున్నాడు, డైలాగ్స్ బాగున్నాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ బాగుంది. తప్పకుండా ఇది అందరు కలిసి చూడాలి. ఇందులో డైలాగ్స్ అయితే బాగున్నాయి, కామెడీ కూడా బాగుంది. ఇది చాలా రోజులతో వచ్చిన పండుగ అని చెప్పుకోవాలి. ఇది బాగున్నాయండి, ఆయన లుక్స్ కానీ, ఆయన స్టైలింగ్ కానీ, దానికి చెప్పక్కర్లేదు. దానికి మాటలు అనేవి లేవు. టోటల్ పవన్ కళ్యాణ్ గారిని చూడడం కోసమే ప్రత్యేకించి నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ మాది యాక్చువల్ ఇక్కడ కాదు, కేవలం ఆయన చూడడానికి, ఇక్కడ ప్రసాద్ ఐఎంఎస్ లో చూడడానికి నేను అంత దూరం నుంచి ట్రావెల్ చేసి రావడం జరిగింది. ఫుల్ సాటిస్ఫైడ్, ఫుల్ మీల్స్. చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత. లాగ్ అంటే ఏం లేదు, కంటిన్యూ అవుతుంటది అంతే. ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంది, కంటిన్యూ అవుతుంటది, బాగుంది. ఇది అందరూ చూడాలి. అట్లా ప్లాన్ చేసి ఒక సీక్వెన్స్ ద్వారా పెట్టారనమాట. నెక్స్ట్ బీజిఎం అయితే చాలా బాగుంది. పాత సినిమాలలో కూడా బాగానే కొట్టాడు. ఓజీ తర్వాత మళ్ళీ చాలా బాగా. అయితే మ్యూజిక్ అయితే చాలా బాగుంది. గబ్బర్ సింగ్ మించి అని చెప్పలేం కానీ, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, ఆ తర్వాత థర్డ్ ఫిలిం ఇది. ఫస్ట్ అయితే గబ్బర్ సింగ్, సెకండ్ సర్దార్ గబ్బర్ సింగ్, థర్డ్ ఇది. ఓన్లీ సెలబ్రేషన్స్ కోసం చూడాలి. ఓజీ కంటే బాగుందని కాదు, ఓజీ లెవెల్ వేరు, ఈ సినిమా లెవెల్ వేరు. ఓవరాల్ సినిమా యావరేజ్, ఓకే, గుడ్. బోర్ అయితే కొట్టలేదు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తోని పండించేసిండు, చాలా బాగుంది. అన్న అమ్మతో చెప్తున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క సినిమాలు పెద్ద ఫైట్లని, గన్నులని, కొండలని చూపిస్తున్నారు.
వినోదం లేదు. తెలుగు మూవీ అదే విధంగా ఇండియన్ సినిమాలలో వినోదం లేదు, ఒక వినోదము. అదే విధంగా ఒక ఫ్యామిలీతో 9 సంవత్సరాల బాబు నుంచి 100 సంవత్సరాల ముసలాడు వరకు ఈ సినిమా చూడాలి భయ్య. ఎందుకు చూడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ, అదే విధంగా కొన్ని సినిమాలు తీసేది డైరెక్ట్ కిస్సింగ్, డైరెక్ట్ రొమాన్స్, అట్లాంటి సినిమాలు తీయడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసే సినిమాలు ప్రతి ఒక్కరికి జనాలకు ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో, అదే విధంగా అభిమానులకు ఉపయోగపడేలా ఉద్దేశంతో ఈ సినిమా ఉండాలనే ఉద్దేశంతో ఈ సినిమా జాగ్రత్తతో సినిమా తీసిన జాగ్రత్త. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాని మన హరిశంకర్ గారు ఇచ్చారు. మన శివతాండవ స్తోత్రంలో ఒకటి ఉంటుంది, జటాటవి గలజ్జల ప్రవాహి భావితస్థలే గలే విలంబితాంబుజంగ తుంగ మాలికాం ఢమ 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 ఢమన్నినాద వడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. ఈ శివతాండవ స్తోత్రం ఎందుకు చదివానంటే దీంట్లో శంకరుడు హరిశంకర్ పవర్ స్టార్ అంటే పవర్, శంకరుడు పవర్ అంటే ఏంది శివుడు. శివతాండవం చేయించాడు ఇక్కడ. దీంట్లో ఆయన డైరెక్షన్ కానీ పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ కానీ ఒక పీక్స్ లెవెల్లో తీసుకెళ్లాడు. ఎక్కడో కూడా ఒక ఇంత కమర్షియల్, ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలో ఎక్కడో కూడా వల్గారిటీ ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కడ కూడా క్లీన్ అండ్ గ్రీన్ సినిమా తీసాడండి. క్లీన్ అండ్ గ్రీన్ కామెడీ కానీ, ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ ఎక్కడ కూడా పొలిటికల్ గా ఒకరిని ఉద్దేశించి కానీ ఎటువంటి డైలాగ్స్ లేవు. అందరూ ఆదరించే విధంగా ఉన్నాయి, ఎక్కడ కూడా ఎవరిని విమర్శించే విధంగా డైలాగ్స్ లేవు. ఇక్కడ ఉంటుంది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నా అండర్ గ్రౌండ్ చాలా గట్టిగా ఉంటుంది, నా నెట్వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి నెట్వర్క్ వేరే లెవెల్లో ఉంటుందండి, వేరే లెవెల్లో ఉంటుంది. మార్పుల కోసం పనిచేసే నాయకుడు కాదు, మార్పు కోసం పనిచేసే నాయకుడు. మూవీ చాలా బాగుంది. అసలు వింటేజ్ పవన్ కళ్యాణ్ కి మళ్ళీ చూపించారు. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు కొంచెం ఆ టైప్ లో ఉంటది. సెకండ్ హాఫ్ మళ్ళీ క్లైమాక్స్ వరకు అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. డిఎస్పి సార్ 2 పాటలు ఇంకా చెంపేశారు. తర్వాత తమన్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కొట్టారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇది హరిశంకర్ డైరెక్టర్ సార్ కోసం తీశారు మూవీ, ఫ్యాన్స్ కోసం కాదు. చాలా బాగా చేశారు. అసలు మొత్తం ఆయన స్క్రిప్ట్ ఎలా రాసుకున్నారో అలానే చేశారు. ఎవరిని కూడా డౌన్మేట్ చేయకుండా ఎవరి క్యారెక్టర్ వాళ్ళని 100% వర్క్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగుంది. హరిశంకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ పీక్స్, చాలా బాగుంది. బెస్ట్ పవన్ కళ్యాణ్ అండి, 100% పవన్ కళ్యాణ్ కోసమే సినిమా చూడొచ్చు. చాలా బాగుంది. ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఓకే, వాళ్ళిద్దరు పేరు కూడా బాగానే ఉంది, బాగా చేశారు. ఆమె సపోర్టింగ్ రోల్ అండి, అంటే జస్ట్ ఒక ప్లాట్ ముందుకు తీసుకెళ్ళడానికి సపోర్టింగ్ రోల్ ఉంటుంది అంతే. ఆమె పెద్ద అవసరం. యా, పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఫీస్ట్ బెస్ట్. యా, చాలా బాగుంది. యాక్చువల్ ఇంపాక్ట్ ఉంటుంది, మంచి ఇంపాక్ట్ వస్తుంది సినిమాకి. చాలా బాగా అనిపించింది. అది మాత్రం వింటేజ్ సాంగ్స్ వస్తే పవన్ కళ్యాణ్ వింటేజ్ ఉంటారు.